ఉద్రిక్తంగా మారింది. ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు అయ్యప్ప స్వాములు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటున్నారు స్వాములు. ఈరోజు మనం భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో చేసుకోవాల్సిన అవసరం ఉన్నారా? ఈరోజు ఎంత దారుణం అంటే పోలీసు వ్యవస్థలు కానీ ఈ పోలీసులను బరాబర్ చెప్తున్నాం. నేనేమైనా భిక్ష పెట్టమన్నా లేకపోతే డబ్బులు ఇవ్వమన్నా అయ్యప్ప వాళ్ళ కోసం? ఈరోజు కేవలం ఆయన భక్తి ప్రదర్శిస్తే ఈరోజు నువ్వు మెమో జారీ చేస్తావా? ఈరోజు ముస్లింలకు ఎందుకు జారీ అయ్యావు? నువ్వు టోపీ పెట్టుకుని వాళ్ళకి జారీ ఎందుకు అయ్యావు? రంజాన్ పండుగ టైంలో గంటలు ఎక్స్ట్రా టైం ఇస్తావు కదా, ఎందుకు ఇస్తామని చెప్పి అడుగుతున్నా నేను. ఇలా ముస్లింలకు ఒక రూలు, హిందువులకు ఒక రూలా? బిడ్డ ఇదే విధంగా నీ పరిపాలన కొనసాగిస్తే గతంలో కేసీఆర్ పొందగాళ్ళు, హిందువులు పొందగారు అంటే ఇంటికి పరిమితం చేస్తాం. అదే విధంగా నిన్ను కూడా ఇంటికి పరిమితం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు చేసిన తప్పులు క్షమాపణ చెప్పి, హిందువులకు క్షమాపణ చెప్పి ఆ స్వామికి ఇచ్చిన మెమోని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. రేపటి నుంచి అన్ని చౌరస్తాల్లో అయ్యప్ప స్వాములు, యువకులు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తాం. బరాబర్ ఈ ప్రభుత్వంతో హిందువుల రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలా అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి మెమో ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేత కావచ్చు, నిన్న ఏదో కాంచన్మార్గ్ కేసులో ఎస్ఐకి మెమో ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే డీజీపీ ఆఫీస్ దగ్గర స్వాములు ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అక్కడ పరిస్థితిపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, డీజీపీ ఆఫీస్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? జ్యోతి, డీజీపీ ఆఫీస్ దగ్గర అయితే కొంత రణరంగంగా మారినటువంటి పరిస్థితి ఉన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అయ్యప్ప భక్తులు అక్కడ పూర్తి స్థాయిలో నిరసన చేస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. వారు లోపలికి వెళ్ళేటువంటి కార్యాలయం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో అయ్యప్పలు మాల ధరించినటువంటి వారందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానమైనటువంటి అంశం చూస్తే అంటే అయ్యప్ప మాల ధరించారు అని చెప్పి కంచన్బాగ్ కు సంబంధించినటువంటి ఎస్ఐ కృష్ణకాంత్ కు మెమో డీసీపీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైనా ఉంటే సెలవు పెట్టుకుని మీరు మాల వేసుకోవాలి, కానీ డ్యూటీలో ఉండి మాల వేసుకోవడం సరికాదు, కావాలంటే సెలవు తీసుకోవాలి అని చెప్పి ఆయన నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది తెలుసుకున్నటువంటి అయ్యప్ప భక్తులు, అదేవిధంగా దీనికి సంబంధించిన అంశం కూడా చాలా బాగానే ట్రోల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైరల్ గా మారటంతో ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి అయ్యప్ప భక్తులు అయితే ఇదే న్యాయం, అది మనం హిందూ ధర్మంలో ఉన్నాము అంటే వీటికి సంబంధించి ఎందుకు ఈ విధంగా నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇచ్చినటువంటి నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విధి నిర్వహణ సమయంలో అయ్యప్పమాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని ఎందుకు పేర్కొంటూ ఆ డీసీపీ ఎందుకు ఆ విధంగా కూడా డీసీపీ శ్రీకాంత్ మెమో ఇచ్చారు అనేటువంటి దానిపైన కూడా వారు తీవ్ర స్థాయిలో నిరసన చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అలా అయ్యప్ప మాలను వేసుకుంటే సెలవులు తీసుకోవాలని ఎక్కడ చెప్తున్నారు, ఎందుకు ఈ విధంగా మెమో జారీ చేయాల్సి వచ్చింది అనేటువంటిది కూడా వారు ప్రధానమైనటువంటి ప్రశ్నిస్తున్నట్టుగా మనం చెప్పాలి. అయితే ప్రధానంగా ఎస్ఐ కృష్ణకాంత్కి ఇచ్చినటువంటి మెమోను తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేదంటే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామనేటువంటి స్థాయిలో కూడా అయ్యప్ప భక్తులు చెప్తున్నారు, అయ్యప్ప మాలధారులు చెప్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి.